వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు వైకుంఠ ఏకాదశికి సంబంధించి అప్డేట్కి స్వాగతము. ఈ వీడియో చాలా ముఖ్యమైనది, తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయగలరు. సో మీరు లైక్ చేస్తేనే నేను ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొని రాగలనండి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసారా, ఈరోజు మన చైర్పర్సన్ బిఆర్ నాయుడు గారు తిరుమల కొండపైన మాడ వీధుల్లో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అన్నది ఆయన దగ్గరుండి అయితే చూడడం జరిగిందండి. అలాగే ఈ వీడియోలో మీ అందరికి మరొక ముఖ్యమైన విషయం చెప్తాను. అదేమిటి అంటే, చాలామంది వైకుంఠ ద్వార దర్శనానికి మా పిల్లలతో వస్తున్నాము, పెద్దవాళ్ళతో వస్తున్నాము, మాకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, దర్శనానికి ఎక్కువ టైం పడుతుందా, 10 గంటలు పడుతుందా, 12 గంటలు పడుతుందా, 24 గంటల క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందా అని రానా డౌట్లు అడుగుతున్నారు. దయచేసి అవన్నీ మీరు నమ్మొద్దు. అది ఎందుకు నమ్మకూడదో కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. తొందరగానే మీ అందరికీ దర్శనం అయిపోతుంది, అందులో డౌట్ అయితే లేదు. అది ఎందుకో మీ అందరికీ క్లియర్గా చెప్తాను. దానికి ముందు ఈరోజు టీటీడీ వారు ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే మనందరికీ విడుదల చేయడం జరిగింది. ఈ 10 రోజుల పాటు దర్శన టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమల కొండ రాగలరు. అలాగే మీ దర్శన టైంకి మాత్రమే మీరు క్యూ లైన్లో ఆ నిర్దేశించిన సమయంలో మాత్రమే మీరు క్యూ లైన్లోకి జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోగలరని ఆయన ప్రెస్తో చెప్పడం జరిగింది. చూడండి, నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం రోజుల్లో వేచి ఉండే సమయాన్ని నివారించేందుకు టోకెన్లు టికెట్లపై నిర్దేశించిన సమయం ప్రకారం మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమలలోని శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులు సంయమనం పాటించి తిరుపతిలో జారీ చేయనున్న ఎస్ఎస్డి టోకెన్లు పొందాలని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి వైకుంఠ ఏకాదశి అధికారులకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ యంత్రాంగం విశేష కృషి చేస్తుందన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిస్తే విడుదల చేయబడినది. చూశారు కదా, ఎవరికి ఏ టైంకి టికెట్ వస్తే ఆ టైంకి మాత్రమే మీరు క్యూ లైన్లో వెళ్ళగలరు. ఇది క్లియర్ పాయింట్ అన్నమాట. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుపతిలో 8 ఏ సెంటర్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన నేను రాయడం జరిగింది, ప్రింట్ చూపించాను, చూశారు కదా. అలాగే తిరుమలలో ఒక సెంటరు చూడండి, అంతా చూడండి. ఇవన్నీ కూడా చాలా ఫిక్స్డ్, ఎవరైనా కూడా ఈ ప్లేస్కి వచ్చి టికెట్లు తీసుకోవచ్చు. ఓకేనా? ఇక నేను చెప్తున్నట్టు విధంగా మీ అందరికీ ఈ వీడియోలో ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, మీరు దర్శనానికి ఎక్కువ సమయం పడుతుందని అస్సలు ఆందోళన పడద్దు. ఎందుకు అంటే, తిరుమలలో ఈ 10 రోజులు కూడా దర్శన టికెట్ ఉన్న వారే దర్శనం చేసుకుంటారు. అది కూడా కేవలము సర్వదర్శన టోకెన్లు తీసుకున్న వారు రోజుకి 40,000 మంది ఉంటారు. అలాగే ఆన్లైన్లో 300 రూపాయలు దర్శన టికెట్ బుక్ చేసుకున్న వారు 14,000 మంది ఉంటారు. ఇంకా బ్రేక్ దర్శనం ద్వారా రోజుకి 2,000 లోపలే ఉంటారు. ఇంతకు మించి ఎక్కువ మంది దర్శనం చేసుకోలేరు. అంటే ఒక రకంగా చెప్పాలంటే 57,000 మంది మాత్రమే దర్శనం టికెట్ పొందిన వారు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక విఐపి ప్రోటోకాల్స్ వాళ్ళు వీళ్ళు కలిపితే మా అంటే ఒక 1000 మంది కంటే ఎక్కువ ఉండరు. సో ఈ విధంగా చూస్తే 57,000 మంది మాత్రమే ఒక రోజుకి ఈ 10 రోజుల్లో దర్శనం చేసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి మీకు ఎందుకంటే కంగారు, తొందరగానే దర్శనం అయిపోతుంది. మామూలు రోజుల్లోనే స్వామివారి దర్శనం 70,000 మంది పైగా చేసుకుంటారు. ఇప్పుడు కూడా ఇంచుమించు 57,000 మంది అంటే ఒక రకంగా 20,000 మంది తక్కువగా దర్శనం చేసుకుంటున్నారు. సో ఈ విధంగా చూసినట్లయితే మీ అందరికీ కూడా దర్శనం తొందరగానే అవుతుంది. హ్యాపీగా మీ పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ తీసుకొని రావచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే మీకు ఏమీ ఉండదు. ఓకేనా? ఆన్లైన్లో రూములు ఉండవు. ఈ 10 రోజులు తిరుమల కొండపైన ఆఫ్లైన్ ద్వారా మాత్రమే సిఆర్ఓ ఆఫీస్లో రూములు ట్రై చేయండి. ఓకేనా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.